ఆశతో నన్ను దేవి యేసునామం పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 33వ వచనం వరకు ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు వారి శిష్యులను అడిగిన ప్రశ్న, దానికంటే ముందుగా 27వ వచనంలో యేసయ్య కైసరియా ఫిలిప్పు ప్రాంతంలోకి వెళ్తున్నారు. ఈ కైసరియా ఫిలిప్ ప్రాంతం గురించి మనం కొంచెం ధ్యానించినట్లయితే, ఈ కైసరియా ఫిలిప్ ప్రాంతం అంటే ఏమిటి అని మనం కొంచెం ధ్యానించాలి. ఇది హెమ్రోన్ పర్వత ప్రాంతంలో ఉన్న బెత్సైదాకి నార్త్ సైడ్ లో 25 మైల్స్ మనం దూరంలో ఈ పట్టణం ఉన్నట్లు మనం గమనించగలం. అయితే అసలు ఈ పట్టణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని మనం ధ్యానించినట్లయితే, కైసరియా అగస్తోస్ అన్నమాట మహా హేరోదుకు ఈ యొక్క పట్టణాన్ని ఇచ్చారు. అయితే అతని కుమారుడైన ఫిలిప్ దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ విస్తరింపజేసి దీనికి అతనికి గౌరవార్థంగా ఈ పట్టణానికి కైసరియా అనే పేరు పెట్టినట్లు మనం గమనించాలి. అయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యులను ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. వారు ప్రయాణం చేసిన మార్గ మధ్యలో యేసు ప్రభు వారికి వారి శిష్యుల మధ్య జరిగిన సంభాషణ ప్రియ సహోదరి సహోదరుగా. అయితే వారి శిష్యులు ఇచ్చిన సమాధానం ఎట్లా ఉండిందంటే, కొందరు బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఏమని అడిగారంటే, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారని వారిని అడిగిన పేతురు నువ్వు క్రీస్తువు అని సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు ఏమని అంటున్నారంటే, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించగలం ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సినది ఏంటంటే, క్రీస్తు ఈ రోజు మనము యేసు ప్రభు వారిని ఏ విధంగా చూస్తున్నాం మన జీవితంలో. అయితే అంటే ఆయన దగ్గరికి వెళ్తే గర్భఫలం వస్తుందని వెళ్తున్నామా, ఆయన దగ్గరికి వెళ్తే మన అప్పు బాధలు తీరుతున్నాయని వెళ్తున్నామా, లేదా ఆయన దగ్గరికి వెళ్తే మన యొక్క అప్పులు గాని, మన యొక్క బిడ్డల చదువులు గాని, మన జీవితంలో ఒక గృహాన్ని కట్టుకోవడానికి ఆ రకంగా మనం వెళ్తున్నామా, లేదనంటే నిజంగా క్రీస్తుని ఆరాధించడానికి వెళ్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది. ఎందుకనంటే చాలా వరకు కొంతమందిలో ఎట్లాంటి అపోహ ఉంటుందంటే, క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మనకు కష్టాలు తీరిపోతాయి అనే ఒక ఉద్దేశంతో వస్తారు. అంతేగాని ఈయన ఒక దేవుడు, ఈయన మనకి నిత్య జీవం ఇస్తాడు, ఈయన మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఒక దేవుడు అని ఆయన గుర్తించేవారు చాలా తక్కువైపోయారు ఈనాటి సమాజంలో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే పేతురు ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నారు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. ఇక్కడ ఒక ప్రశ్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు దేవుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని అంటున్నారు అని మనం గమనించినట్లయితే, అక్కడ యూదులు మెస్సయాని ఎట్లా చూస్తారు అని అంటే, ఆయన ఒక రాజుగాను, ఒక రాజులాగా వస్తాడు, ఆయన యుద్ధ వీరుడు అని, ఆయనకి అంటే జయము, ఆయనకి ఏ తిరుగు ఉండదని వారి మనసుల్లో అది బలంగా నాటుకుపోయింది ప్రియ సహోదరి సహోదరుడా. అయితే కానీ ఇక్కడ నిజానికి మన యేసు ప్రభు వారు ఏ రకంగా వచ్చారంటే, ఒక గొర్రెపిల్ల అంటే వధించబడడానికి వచ్చిన ఒక గొర్రెపిల్లలాగా ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు అనంటే, మానవులందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేవాల్సిన ఒక ఉంది కాబట్టి, అందుకోసం ఆయన ఫస్ట్ రాకడలో ఆయన మనందరి కోసం చనిపోయి తిరిగి లేస్తారు. అది అక్కడ ఉన్న యూదులకి అది జీర్ణం అవ్వదు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పొద్దు అని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. అయితే తర్వాత మనం చూసినట్లయితే, అయితే దేవుడు 31వ వచనంలో మనకి చెప్తున్నాడు, యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానం ఒకటి అగత్యం అని చెప్పారు. అలా చెప్పినప్పుడు పేతురు, అప్పటి వరకు నువ్వు క్రీస్తువు అని పలికిన పేతురు సహితము ఏమని అన్నాడు, ఆ ఒక క్రీస్తు వచ్చిన పర్పస్ ని ఆయన గుర్తించలేక, అలా జరగడానికి వీల్లేదు ప్రభువా అని ఆ ఒక అవిశ్వాసపు మాటలనేవి పేతురు పలకడం జరిగింది. అందుకే వెంటనే యేసు ప్రభు వారు గద్దించడం జరిగింది, సాతానా నువ్వు వెనక్కి వెళ్ళిపో అని. చూడండి, యేసు ప్రభు వారు పేతురునైతే గద్దించడం జరిగింది. చూడండి, యేసు ప్రభు వారు అవిశ్వాసం ఉన్న చోట దేవుడు పనిచేయలేడు ప్రియ సహోదరి సహోదరుడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వసిస్తావో
అప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. చూడండి, ఈ రోజు మనము ఏ విషయంలోనైనా సరే దేవుని విశ్వాసముతో మనం ప్రార్థించినట్లయితే మత్తయి సువార్త 7:7 కూడా మనం చెప్తున్నాం, నువ్వు అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు. ఏ విధంగా అడిగితే ఇస్తారు ప్రియ సహోదరి సహోదరుడా? మామూలుగా పెదవులతో అడగటం కాదు, లేనిది ఉన్నట్లుగా లేదని నువ్వు ఉన్నట్లుగా నువ్వు విశ్వసించినట్లయితే అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ పట్ల చేస్తాడు. కానీ అదే అవిశ్వాసపు నోటితో కనుక నువ్వు మాట్లాడినట్లయితే అక్కడ కార్యాలు నువ్వు చూడలేవు. దీన్ని బట్టి మనం గమనించగలం విశ్వాసం అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమనేది. ప్రతి ఒక్కరము మనం ఈ యొక్క సంవత్సరంలో మనం విశ్వాసముతో మనం నిండుకొని ఉండాలని ప్రభుదేవుని ప్రార్థిస్తాం. స్తోత్రము నాయన తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవా, జీవాధిపతి, మా రక్షకుడా నా తండ్రి, వాక్యం ద్వారా ప్రభా ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానం వచ్చి నీకు వందనాలు నాయన. అయా నా తండ్రి, దేవా మేము తప్పిపోయే వారిలా కాకుండా ప్రభా నా తండ్రి, దేవా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా నా తండ్రి, విశ్వాసములో నా తండ్రి, దేవా నీవిచ్చు నిత్య జీవితంలో ప్రభా నా తండ్రి మేము నిలకడగా ఉండే కృపను మాకు దయచేయమని మా నాథుడు మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.